గెలిస్తే ఈ అమౌంట్ని మొత్తాన్ని నాకు ఏదైతే అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ మొత్తాన్ని నేను రైతుల కోసం ఖర్చు పెడతాను అన్నావు. ఖర్చు పెట్టావా? లేదు. ఖర్చు పెట్టుంటే నువ్వు ఖచ్చితంగా వీడియోస్లో చూపించేవాడివి. నువ్వు బెట్టింగ్స్ ప్రమోషన్స్ చేస్తే అది నీ వీడియోస్లో చూపెడతావు. నీ పొలం దున్నుతుంటే వీడియోస్లో చూపెడతావు. అలా ఎలా తెలియక తప్పు చేసేస్తారు? నాకు అర్థం కాదు. జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా లేకపోతే ఇంకేమన్నా అనుకుంటున్నారా? మీరు నాకు అసలు అర్థం చేయబాకండి. అని తప్పు చేసింది వీళ్ళే, మళ్ళీ రిటర్న్ చెయ్యొద్దని ఎవరిని చెప్తుంది వీళ్ళే. అంటే మీరు తప్పు చేసేసి మా వల్ల తప్పు అయిపోయింది అంటే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు నేను మాట్లాడబోయే కంటెంట్ వచ్చేసి సేమ్ మన లాస్ట్ వీడియోస్లో లాగే బెట్టింగ్ యాప్స్ గురించే. నేను నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ అయితే చూస్తుంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఏంటంటే ఇవాళ నేను ఒక ముగ్గురు శుద్ధపూసల గురించి అయితే మాట్లాడబోతున్నాను. వరుసగా ఒక్కొక్కళ్ళ పేర్లు అయితే చెప్పి వాళ్ళ గురించి అయితే నేను మాట్లాడతాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పల్లవి ప్రశాంత్. ఈ పేరు చాలామందికి తెలుసు తెలుగు రాష్ట్రాల్లో. మన బిగ్ బాస్ విన్నర్, రైతు బిడ్డ. ఫస్ట్లో నేనేమంటున్నా అంటే, దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు. బిగ్ బాస్కి వెళ్ళడం అంటే అసలు అది ఎంత పెద్ద అచీవ్మెంట్ అంటే ఒక సామాన్యుడికి అనుకున్నా కానీ అవ్వని పని అది. అలాంటిది దేవుడు నీకు ఒక చక్కని అవకాశాన్ని ఇచ్చాడు. నువ్వు బిగ్ బాస్లోకి వెళ్ళావు. నేను రైతు బిడ్డని, నేను గెలిస్తే రైతులకి సహాయం చేస్తాను, అది ఎన్నో చెప్పావు. జనాలు నమ్మారు. అలాగే నీతో పాటు ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ నమ్మారు. అందరూ నీకు సపోర్ట్ చేశారు విత్ ఆడియన్స్తో కలిపి. ఆడియన్స్ సపోర్ట్ లేకపోతే నువ్వు గెలిచేవాడివే కాదు. అలాంటిది నువ్వు గెలిచిన తర్వాత బయటకు వచ్చి నువ్వేం చేసావు? నువ్వు ఇచ్చిన ప్రామిస్, అంటే నువ్వు చెప్పావు కదా, నేను గెలిస్తే ఈ అమౌంట్ని మొత్తాన్ని, నాకు ఏదైతే అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ మొత్తాన్ని నేను రైతుల కోసం ఖర్చు పెడతాను అన్నావు. ఖర్చు పెట్టావా? లేదు. ఖర్చు పెట్టుంటే నువ్వు ఖచ్చితంగా వీడియోస్లో చూపించేవాడివి. నువ్వు బెట్టింగ్స్ ప్రమోషన్స్ చేస్తే అది నీ వీడియోస్లో చూపెడతావు. నీ పొలం దున్నుతుంటే వీడియోస్లో చూపెడతావు. ధాన్యం పండింది, చెట్లకి ఈ కాసినాయి, కాయలు కాసినాయి, పూలు కాసినాయి, అన్ని వీడియోస్లో చూపించావు కదా. మరి నువ్వు ఏ రైతులకి సహాయం చేసావు? అది చేయలేదు. అది కాక నీకు దేవుడు ఇంత మంచి లైఫ్ని ఇచ్చి, ఇంతమంది సబ్స్క్రైబర్స్ని, ఇంత ఫాలోయింగ్ని ఇచ్చి, అసలు నీకు వచ్చిన ఫాలోయింగ్ రావాలంటే ఒక సామాన్యుడు ఎంతగా కష్టపడాలి. కానీ దేవుడు నీకు ఇలా ఇచ్చేశాడు. నువ్వు దాన్ని నించోబెట్టుకోగలిగావా? లేదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాల్సినంత అవసరం నీకు లేదు. నీకు వచ్చిన అమౌంటు, నీకు యూట్యూబ్లో వచ్చే అమౌంట్తో నువ్వు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. నువ్వు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత షాప్ ఓపెనింగ్స్కి వెళ్ళావు. దాని తర్వాత చాలా వేరే ప్రమోషన్స్ చేసుకున్నావు. కార్ వచ్చింది నీకు, ఒక మంచి లైఫ్, ఒక లగ్జీరియస్ లైఫ్. మంచి లైఫ్ కూడా కాదు, లగ్జీరియస్ లైఫ్. కానీ ఇవన్నీ కాకుండా నీ వీడియోస్లో నువ్వు బెట్టింగ్ ప్రమోట్లు ఎందుకు చేసావు? ఇప్పుడు వచ్చేసి బయటికి తప్పైపోయింది, మాకు తెలియక చేసాము అంటే, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. ఈ రోజున 10th క్లాస్ చదివే పిల్లోడికి కూడా బెట్టింగ్ యాప్స్ చేయడం అనేది తప్పన్నది తెలుసు. అలాంటిది మీరందరూ ఈరోజు సోషల్ మీడియాలో, నేను నిన్నటి నుంచి చూస్తున్నాను, అసలు నాకు ఆ వీడియోస్ చూస్తుంటే నవ్వొస్తుంది నాకు. ఒక్కొక్కళ్ళు వచ్చి మా వల్ల తప్పు జరిగిపోయింది, మేము బెట్టింగ్ యాప్స్ తెలియక చేసామంటే, అలా ఎలా తెలియక తప్పు చేసేస్తారు? నాకు అర్థం కాదు. జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా లేకపోతే ఇంకేమన్నా అనుకుంటున్నారా? మీరు నాకు అసలు అర్థం కావట్లేదు. వీడి విషయం పక్కన పెడితే ఇంకో ఇద్దరు గురించి అయితే నేను మాట్లాడతాను. ఒకటి వచ్చేసి నాకు పేర్లు కూడా సరిగ్గా గుర్తులేవు, నేను రాసి పెట్టుకున్నాను పేపర్లో వీళ్ళ పేర్లన్నీ. అసలు నిన్నటి నుంచి నేను వీడియోలు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అరే ఏంటి వీళ్ళు బెట్టింగ్ యాప్స్ చేసేసి ఇంత సింపుల్గా అసలు మా వల్ల తప్పు జరిగిపోయింది, మమ్మల్ని క్షమించండి అంటే, మీరు చేసింది ఒక చిన్న తప్పు కాదు, మీ వల్ల ఎన్ని జీవితాలు నాశనం అయినాయో మీకు తెలియట్లేదు. నేను అసలు ఒక 5 days నుంచి సోషల్ మీడియాలో ఎక్కువ అసలు నేను కూర్చోను. అలాంటిది వీడియోస్ చెక్ చేస్తుంటే మీ వల్ల ఎంతమంది బాధపడ్డారు ఏంటి అనేది అసలు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది నాకు.
మీరు అసలు ఒక్క క్షణాలు ఒక వీడియో ఇలా చేసేసి మా వల్ల తప్పు అయిపోయింది మమ్మల్ని క్షమించండి అంటే అలా ఎలా క్షమిస్తారు? ఇంకో అమ్మాయి పేరు వచ్చేసి చెప్పాను కదా, ఒక 3 శుద్ధపూసల గురించి అయితే నేను మాట్లాడతానని చెప్పి, రీతు చౌదరి. ఈ అమ్మాయి తెలియని వాళ్ళే ఉండరు సోషల్ మీడియాలో కానీ మన టీవీ ప్రోగ్రామ్స్లో కానీ. ఈ అమ్మాయి వచ్చేసి బాగా ఫేమస్ అన్నమాట. నేను రాసుకున్నాను, అంటే వీళ్ళ పేర్లు కూడా నాకు అంతగా తెలియదు, కానీ ఒక 2 days నుంచి వీళ్ళ వీడియోస్ చూస్తుంటే నాకు అసలు మస్తు నవ్వొచ్చేస్తుంది. అసలు అరే ఒక తప్పు చేసేసి మా వల్ల తప్పు జరిగిపోయింది మమ్మల్ని క్షమించండి, అక్కడితో వీళ్ళు ఆకుండా ఎవరు ప్రమోట్ చేయబాకండి అని. తప్పు చేసింది వీళ్ళే, మళ్ళీ రిటర్న్ చెయ్యొద్దని ఎవరిని చెప్తుంది వీళ్ళే. అంటే మీరు తప్పు చేసేసి మా వల్ల తప్పు అయిపోయింది అంటే ఈ అమ్మాయి గురించి మాట్లాడాలి. లాస్ట్ టైం ఒక 4 months బ్యాక్ కూడా ఒక కేసులో ఈ అమ్మాయి స్టేషన్కి వెళ్ళింది, నా వల్ల కాదు ఇది సంథింగ్. ఆ కేసు గురించి అయితే నేను మాట్లాడను, అది ఆ అమ్మాయి పర్సనల్ మ్యాటర్ కాబట్టి మనం అసలు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మనకు హక్కు కూడా లేదు అసలు ఆ అమ్మాయి గురించి మాట్లాడాల్సిన అవసరం. ఈ అమ్మాయి ఒక వీడియో చేస్తా, నేను ఒక 1 year బ్యాక్ నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయట్లేదు, అంతకుముందు నాకు తెలియక చేశాను. అరే మీరు అలా ఎలా తెలియక చేశారు తప్పు? ఇంకో అమ్మాయి వచ్చేసి సుప్రియ. ఈ అమ్మాయి అయితే మరీ ఓవర్. ఈ సుప్రియ అనే అమ్మాయి అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక హోలీ పండుగ రోజు ఒళ్ళంతా రంగులు పూసుకొని ఒక వీడియో అయితే చేసింది, అది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. బెట్టింగ్ యాప్స్ నేను తెలియక చేశాను, నా వల్ల తప్పు అయిపోయింది, మీరెవరూ చెయ్యొద్దు అని చెప్తుంది. అసలు కడుపుకు అన్నం తింటున్నారా మీరు, లేకపోతే గడ్డి తింటున్నారా? మీకు ఒక మంచి లైఫ్, చాలా మంచి సెలబ్రిటీలు మీరు. అసలు ఇంకా చిన్నగా వీడియోలు చేసుకునే ఈ యూట్యూబ్ వ్లాగర్స్ అయినా కానీ తెలియక చేశారు అంటే అనుకోవచ్చు. ఇంత పెద్ద చదువులు చదువుకొని 10th class చదివిన నాకే ఈ ప్రమోషన్స్ ఇవి చేయకూడదని తెలిసినప్పుడు కొన్ని డిగ్రీలు తీసుకొని ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తా, ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ని మీరు పెంచుకొని మీకు ఈ బెట్టింగ్ యాప్స్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఓకే, ఐ అగ్రీ, తప్పు జరిగిందని మీరు అంటున్నారు కదా. ఈ బెట్టింగ్ యాప్స్ మీద మీరు సంపాదించిన కొన్ని లక్షల రూపాయలు మీ వల్ల నష్టపోయిన వాళ్ళకి మీరేమన్నా సహాయం చేశారా? రిటర్న్ ఇవ్వగలరా? నేను చెబుతున్నది వచ్చేసి మీరు యూట్యూబ్ మీద సంపాదించిన మనీ గురించి నేను చెప్పట్లేదు. మీరు ఏదైతే ప్రమోషన్స్ చేసి బెట్టింగ్ యాప్స్ మీద సంపాదించిన కొన్ని లక్షల రూపాయలు, కొంతమంది కోట్లు కూడా సంపాదించారు, అయితే నేను లక్షల వరకే మాట్లాడుతున్నాను. మీ వల్ల నష్టపోయిన ఎంతమంది అయితే నష్టపోయారో అంతమందికి మీరు ఒక్క రూపాయి అయినా రిటర్న్ ఇవ్వగలరా? ఇచ్చే ధైర్యం మీలో ఉందా? అరే ఈరోజు మీరు ఒక కెమెరా ఆన్ చేసుకొని దాని ముందు నించొని మా వల్ల తప్పు జరిగిందని 2 చేతులు ఎత్తి దండాలు పెట్టేసి మీరు ప్రమోషన్స్ చేయబాకండి, కొత్తగా వచ్చే క్రియేటర్లు చేయబాకండి అని చెప్పి మీరు ఈరోజు నీతులు చెప్తున్నారే. ఏ రోజు మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినప్పుడు మీ అందరికీ తెలీదా ఇది తప్పని చెప్పి? స్ట్రైట్గా అడుగుతున్నా మీ ముగ్గురిని. అంటే నేను మీ అంత చదువుకోలేకపోవచ్చు, మీ అంత లోక జ్ఞానం నాకు లేకపోవచ్చు, నేను ఒక చిన్న క్రియేటర్నే కావచ్చు, కానీ నాకు కనీస ఇంగిత జ్ఞానం అయితే నాకుంది. ఈ బెట్టింగ్ యాప్స్ చేయకూడదు, ఇది చేస్తే మనం చాలామంది నష్టపోతారు అని చెప్పి. కనీసం మీకు అంత ఇంగిత జ్ఞానం కూడా లేదా? నేను స్ట్రైట్గా అడుగుతాను బా మీ ముగ్గురికి ఒకటే క్వశ్చన్. మీ వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కళ్ళకి మీరు ఏదైతే బెట్టింగ్ యాప్స్లో సంపాదించిన కొన్ని లక్షల రూపాయలని మీరు రిటర్న్ ఇచ్చే అంత ధైర్యం మీలో ఉందా? ఇచ్చి ఆ వీడియోని పెట్టండి, మా వల్ల నష్టపోయిన వాళ్ళకి మేము ఈ అమౌంట్ని ఇచ్చేసాము, మమ్మల్ని క్షమించండి అని. అప్పుడు కనీసం దేవుడు కొద్దిగా క్షమిస్తాడేమో, చూద్దాం. అసలు అంత ధైర్యం మీలో ఉందా? రిటర్న్ ఇచ్చే అంత ధైర్యం మీలో ఉందా? చాలా వీడియోస్ మీరు చేస్తున్నారు కదా, అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది, నవ్వు వస్తుంది మీ వీడియోలు చూస్తుంటే. తప్పు చేసిన ఏమంటారు ఆ పశ్చాత్తాపం కూడా మీ కళ్ళల్లో కనపడతలేదు, నాకైతే కనపడతలేదు. గాయ్స్ నేనైతే ఒకటే చెప్తున్నాను,
ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో, ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి కొత్త క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరు బెట్టింగ్ యాప్స్ని అయితే ప్రమోట్ చేయబాకండి. ఎందుకంటే పోలీస్ వారు పెట్టే ఈ శిక్షలు అయితే చాలా కఠినంగా ఉన్నాయి. మనం ఎంత కష్టపడి ఎన్ని అడ్డంకుల్ని దాటి వీడియోస్ చేసి ఆ యూట్యూబ్ వాడు ఇచ్చే టార్గెట్లని క్రాస్ చేసి ఛానల్ మానిటైజేషన్ చేసుకొని ఎంత కష్టపడుతున్నామో, అంటే యాక్చువల్ నాకు తెలిసి ఆ కష్టం ఏంటి అనేది. నా ఛానల్ని పైకి తీసుకురావడానికి నేను ఎంత కష్టపడ్డానో అందరూ అలాగే కష్టపడి ఉంటారు కాబట్టి ఆ కష్టం విలువ నాకు తెలుసు. కాబట్టి మీ అందరినైతే నేను ఒకటే కోరుకుంటున్నాను, బెట్టింగ్ యాప్స్ని అయితే ప్రమోట్ చేయబాకండి. మనం ప్రమోషన్స్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి అబ్బా. సబ్బులు అమ్ముకోండి, బట్టలు అమ్మండి, బట్టలకి ప్రమోషన్లు చేయండి. చాలామంది క్రియేటర్స్ చేస్తున్నారు కదా, అలాగే చేయండి. పచ్చళ్ళు అమ్ముతుంది ఒక అమ్మాయి, ఒకడైతే కడ్డాయర్లు అమ్ముతున్నాడు. అవినాష్ వాయిస్లో ఆ అబ్బాయి పేరు అయితే నాకు అంతగా తెలియదు. అవినాష్ గొంతు తీసి కడ్డాయర్లు అమ్ముతున్నాడు. మనం సంపాదించే ప్రతి రూపాయి న్యాయంగా సంపాదించినప్పుడు మనల్ని ఎవడు ఏలు వెత్తి ఎవడూ చూపించడు. నేనైతే మీ అందరిని అయితే ఒకటే కోరుకుంటున్నాను, ఎవరు ఈ బెట్టింగ్ యాప్స్ని అయితే ప్రమోట్ చేయబాకండి. ఇప్పుడు దాకా ఎవరైతే చేశారో ఖచ్చితంగా ఎవరైతే మోసపోయి ఉంటారో వాళ్ళందరూ ధైర్యం చేసి వెళ్ళి మరి మీ దగ్గరలో ఉన్న స్టేషన్స్లో కేసులు పెట్టండి. మీరు ఎవరి వీడియోలు అయితే చూసి నష్టపోయి ఉంటారో మీ నష్టపరిహారం అయితే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు అయితే ఇప్పించడానికే ప్రయత్నిస్తారు. ఖచ్చితంగా ఇప్పిస్తారని అయితే నేను చెప్పలేను. అది మన కొంచెం టైం అయితే పట్టిద్ది, మీకు తెలియంది కాదు. అది నేను స్పెషల్గా దీని గురించి అయితే డిస్కస్ చేయదలుచుకోవట్లేదు. కానీ తప్పు చేసిన వాళ్ళకైతే శిక్ష పడాలని అయితే నేను అనుకుంటున్నాను. మీరైతే ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు నా వీడియో చూసి మీరు ఎవరైతే బెట్టింగ్ యాప్స్లో మోసపోయి ఉంటారో ఖచ్చితంగా ఎవరి వీడియోలు అయితే చూసుంటారో ఆ ప్రూఫ్తో వెళ్ళి మీ దగ్గరలో ఉన్న స్టేషన్స్లో వాళ్ళ మీద కంప్లైంట్లు అయితే బుక్ చేయండి. కనీసం వీళ్ళకి బుద్ధి వచ్చిద్ది, ఒక గుణపాఠంలా ఉండిద్ది. ఎవడు ఇంకోసారి బెట్టింగ్ యాప్స్ చేయడానికైతే ముందుకు రాకుండా ఉంటాడు. మన వంతు ప్రయత్నం అయితే మనం చేద్దాము. నేను ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఇదేనమాట. వీళ్ళు చేసింది తప్పు, నాకు వీళ్ళ కళ్ళల్లో ఎక్కడ తప్పు చేసామే అన్న బాధ లేదు, పశ్చాత్తాపం నాకు ఎక్కడా కనిపించలేదు. ఖచ్చితంగా వీళ్ళు వీడియోలు చూస్తుంటే నాకైతే నవ్వు వస్తుంది. అందువల్ల ఈ వీడియో అయితే చేయాల్సి వచ్చింది. నేను అసలు నిన్నటితోనే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మనకు అవసరం లేదు, ఒక వీడియో చేశాం కదా చాలు అనుకున్నాను. కానీ ఇలాంటి వీడియోలు చూసినప్పుడు నా మనసు అయితే ఆగలేకపోతుంది. అందువల్ల ఈ వీడియో చేయాల్సి వచ్చింది. గైస్ చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. అలాగే నా వీడియోస్ చూస్తున్న నా సబ్స్క్రైబర్లకు కానీ చూస్తున్న వ్యూవర్స్కి కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఎవరు బెట్టింగ్ యాప్లు అయితే ఆడొద్దు. తొందరలోనే ఐపీఎల్ మ్యాచ్లు కూడా స్టార్ట్ అవబోతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఏంటంటే మనం చేసే ఒక తప్పు వల్ల మన ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతాయి, మీ వెనకాల ఒక తల్లి తండ్రి అక్క చెల్లి పెళ్ళాం పిల్లలు గుర్తుపెట్టుకొని చేసే పని జాగ్రత్తగా చేయండి. ఎందుకు అంటే ఒక్క తప్పు చాలు మన లైఫ్ తిరిగిపోవడానికి. ఎందుకంటే కష్టం విలువ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఏంట్రా వీడు ప్రతిసారి ఇలాగే మాట్లాడుతున్నాడని మాత్రం అనుకోబాకండి. దయచేసి మీ అందరినైతే నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఈ బెట్టింగ్ యాప్స్కి మాత్రం కొంచెం దూరంగా ఉండండి. మన ఫ్యామిలీస్ మనకు ముఖ్యం. డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు కష్టపడిన ఒక్క రూపాయి అయినా కానీ, చెమటోర్చి మనం సంపాదించే ఒక్క రూపాయి అయినా కానీ మన దగ్గర నిలబడిద్ది. వేరే రూట్లో వచ్చే ఏ లక్షలైనా కోట్లైనా నిలబడవు. మొన్నటిదాకా ఈ యూట్యూబర్లు అందరూ చాలా ఫేమస్, బాగా డబ్బులు సంపాదిస్తున్నారని మనమే అనుకున్నాము. కానీ వీళ్ళ జీవితాలు చూడండి. అందరి ముందు వెళ్ళి చేతులు కట్టుకొని నించోవాల్సిన పరిస్థితికి అయితే వచ్చారు చాలామంది సెలబ్రిటీస్. పరేషన్ బాయ్స్ అయితే ఏంటి, బయ్యర్ సన్నీ యాదవ్ అయితే ఏంటి, హర్ష సాయి అయితే ఏంటి, నాని అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, ఇవాళ 11 మంది మీద కేసులు బుక్ అయ్యాయి. ఒక 2 విచారణకు పిలిచారు. ఎంత పరువు నష్టం. వాళ్ళ ఫ్యామిలీస్ ముందు తలెత్తుకోగలరా ఈ తప్పు వల్ల? అసలు వాళ్ళ వీధుల్లో తిరగగలరా ముఖం తీసి? వాళ్ళ సబ్స్క్రైబర్లకి రేపు ఏం సమాధానం చెప్తారు వీళ్ళు వీడియోలు తీసి? కాబట్టి నేనైతే మేమందరినీ ఒక్కటే కోరుకుంటున్నాను, బెట్టింగ్ యాప్స్కి అయితే చాలా దూరంగా ఉండండి. హ్యాపీగా ఉండండి, మీ ఫ్యామిలీస్తో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. కష్టపడిన ప్రతి రూపాయి మనకి చాలా విలువైనది. ఓకే గైస్, నేనైతే ఇదే చెప్పాలనుకున్నా ఈ ముగ్గురు గురించి. నాకు ఈ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో అయితే చేయాలనిపించింది. గైస్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తూ ఉంటే
సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి. అప్పుడే నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. గైస్, ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నేను మాట్లాడుతుంది కరెక్టా కాదా అనేది ఖచ్చితంగా చెప్పండి అనమాట. వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఓకే గైస్, బాయ్.